రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఏం చేయాలి మనం? మధ్య మార్గాన్ని అవలంబించాలి. 12 గంటలు ప్రాపంచికంగా ఉండాలి, 12 గంటలు ఆధ్యాత్మికంగా ఉండాలి. పగలంతా ప్రాపంచికం, రాత్రంతా ఆధ్యాత్మికం. పగలు ప్రపంచం కోసం, రాత్రి మన కోసం మనం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే మునే. ఏదైతే అందరికీ మామూలు మనుషులకంతా రాత్రో అది యోగికి ఒక సంయమి, అంటే ఒక యోగికి అది పగలు, అంటే మేల్కొని ఉంటాడు. రాత్రి మేల్కొని అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు, ఆత్మవత్ మేల్కొని ఉంటాడు. దాని పేరే ధ్యానం. యా నిశా సర్వభూతానం, మిగతా ప్రాణికోటికి ఏదైతే రాత్రో, నిశా అంటే రాత్రి, తస్యాం జాగ్రత్త సంయమి, ఒకనొక యోగి జాగృతావస్థలో ఉంటాడు. యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే ముని. మొట్టమొదటి పదంలో సంయమిని ఉపయోగించాడు, రెండో పదంలో ముని అని ఉపయోగించారు ఆయన. ముని అంటే మౌనంగా ఉండేవాడు. పగలంతా మౌనంగా ఉంటాడు. ఏముంది మాట్లాడడానికి? అందరూ జాగ్రత్త వస్తున్నప్పుడు ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఏమీ నిజమైన జరగటం లేదు అక్కడ. పగలు ఏమీ నిజమైన జరగటం లేదు. పగలంతా మాయా ప్రపంచం. రాత్రే ఎవరైతే ధ్యానం ఉంటారో వారే నిజమైన ప్రపంచంలో ఉన్నారు. ఎంత గొప్ప శ్లోకమో ఇది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతే ముని. ఈ అందరు మేల్కొన్నప్పుడు అది రాత్రిగా గమనిస్తాడు ఒకనొక ముని. రాత్రి ఏమీ మాట్లాడంగా మనం పగలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకు మాట్లాడుతున్నాం పనికిరాని విషయాలని? నిజంగా చూడగలిగితే పనికొచ్చే విషయము 100కి 1 ఉంటుంది. మిగతా 99 మనం పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాం. చెత్త విషయాలు చూస్తుంటాము, చెత్త విషయాలు మాట్లాడుతుంటాం, చెత్త విషయాలు వింటూ ఉంటాం. ఈ చెత్త అంతా తీసేయడమే ధ్యానము. ఆ చెత్త తీసేస్తే ఉన్నదే జ్ఞానము. చెత్త పోయిన తర్వాత మిగిలేదే జ్ఞానము. చెత్తని తీసేసే విధానమే ధ్యానము. 1% మనం చూడవలసింది ఉంది, 1% మాట్లాడవలసింది ఉంది, 1% మనం వినవలసి ఉంది. ఈ లోకం దగ్గర 1% వినాలి, విన్నది ఉంది. ప్రపంచం దగ్గర ఉంది, ప్రపంచం దగ్గర ఉంది, కాస్త జ్ఞానం ఉంది. 1% ఉంది. ప్రపంచంలో చూడడానికి ఉంది 1% ఉంది, ప్రపంచంలో మాట్లాడడానికి ఉంది 1% ఉంది. మిగతా అంతా కూడాను ధ్యానమే. కళ్ళు 2 మూసుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూడకూడదు, ఈ ప్రపంచాన్ని వినకూడదు, ఈ ప్రపంచంతో మాట్లాడకూడదు. ఏం చేయాలంటే మన స్వీయ ప్రపంచంలో మనం ఉండాలి. రోజుకి 24 గంటలు అయితే 12 గంటలు 2 రొట్టెలు సంపాదించుకోవడం కోసం, ఒక భౌతిక జీవనం గడపడం కోసం ఉండాలి. మిగతా 12 గంటలు కూడాను మన ఆత్మ ఉన్నతికి మనం వినియోగించుకోవాలి. రకరకాల పుస్తకాలు చదవాలి. యూ హ్యావ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్.